రెండో కాంప్లికేషన్ ఏంటి అంటే సివియర్ పెయిన్ అండ్ బ్లీడింగ్ అనమాట. సో ఈ పెయిన్ అండ్ బ్లీడింగ్ కనుక వచ్చినట్టయితే వెంటనే మీరు దగ్గరలో ఉన్న హాస్పిటల్ కనుక వెళ్ళినట్టయితే దాన్ని క్లీనింగ్ పద్ధతి ద్వారా మొత్తం ఇమీడియట్గా క్లీన్ చేయవలసిన అవసరం కూడా ఉంటుంది. ఎందుకు అంటే కొంతమంది ఆడవాళ్ళలో సివియర్ బ్లీడింగ్ అయ్యి వాళ్ళ బ్లడ్ లెవెల్స్ కూడా తగ్గిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి బ్లీడింగ్ అండ్ పెయిన్తో కనుక ప్రెజెంట్ అయితే మీరు వెంటనే దగ్గరలో ఉన్న గైనకాలజిస్ట్ని కానీ హాస్పిటల్ని కానీ కన్సల్ట్ చేయవలసి ఉంటుందన్నమాట. సో యూజువల్గా అబార్షన్కి మోస్ట్ కామన్ కాంప్లికేషన్స్ విషయానికి వస్తే ఒకటి రీటైన్ ప్రొడక్ట్స్, అంటే కొన్ని ప్రెగ్నెన్సీ ముక్కలు కనుక లోపల ఉండిపోతే దాన్ని రీటైన్ ప్రొడక్ట్స్ అంటాము. రెండో కాంప్లికేషన్ అనేది బ్లీడింగ్ కానీ పెయిన్ కానీ ప్రెజెంట్ అవుతారు. సో యూజువల్గా అబార్షన్ వచ్చే వాళ్ళందరికీ కూడాను కాంప్లికేషన్స్ వస్తాయి అన్నది కాదు. బట్ ఇలాంటి కాంప్లికేషన్స్ అంటే పెయిన్ కానీ బ్లీడింగ్ కానీ ఫీవర్ కానీ లేదంటే అన్యూజువల్ సిమ్టమ్స్ ఏమన్నా వచ్చినా, బ్రెత్లెస్నెస్ అంటే ఆయాసంగా ఉన్నా, లేదంటే రీటైన్ ప్రొడక్ట్స్ కనుక నెక్స్ట్ స్కాన్స్లో కనుక మనకు కనిపించినా కూడా మీరు వెంటనే గైనకాలజిస్ట్ని సంప్రదించి దానికి తగినటువంటి ట్రీట్మెంట్ అనేది ఎమర్జెన్సీలో తీసుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.